ఈ మనిషి ఉదయం లేచినప్పుడు మొదటగా తన కత్తితో ఎడారి ఇసుకను తడమసాగాడు. ఆ తర్వాత అతను తన పాదాలతో మరోసారి నేలను స్పర్శించి అనుగవించాడు. అకస్మాత్తుగా అతని ముందు ఉన్న ఇసుక కుంగడం మొదలైంది. దీనిని చూసి అతను ఉత్సాహంతో వెంటనే తన సహచరులను పిలిచాడు. నిజానికి ఎడారిలో బావి కనుగొనడానికి ఇది అత్యంత పురాతనమైన పద్ధతి. గత 3 రోజులుగా వారి పెదవులపై ఒక్క చుక్క నీరు కూడా తగలలేదు. వారు తమ జీవిత ఆశలన్నీ ఈ బావిపైనే ఆధారపడి ఉంచారు. కాని బావి మూత తీసిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. సహచరుల నిరాశపడిన ముఖాలను చూసి కెప్టెన్ కోపంతో ఒక ఇటుక తీసుకుని బావిలోకి విసిరాడు. కాని కింద నుండి వచ్చిన నీరసమైన శబ్దం మరోసారి అందరినీ నిరాశపరిచింది. సహారా ఎడారిలో చిక్కుకున్న ఈ సైనికుల వద్ద ఇప్పుడు నీరు లేదు. మరణం వారి కోసం వేచి ఉంది. అయినప్పటికీ కెప్టెన్ ఓటమిని అంగీకరించలేదు. అతను జాక్ను బావిలోకి వెళ్లి చూడమని ఆదేశించాడు. కింద పసుపు రంగు ఇసుక మాత్రమే ఉంది. కాని జాక్ తిరిగి పైకి ఎక్కబోతున్నప్పుడు అతనికి బావి గోడపై తడి అనుభవమైంది. గోడను జాగ్రత్తగా తాకుతూ చూసిన అతను ఒక మూల నుండి నీటి చుక్క నెమ్మదిగా కారుతున్నట్లు గమనించాడు. జాక్ సంతోషంతో అరిచి సహచరులను ఏదైనా పాత్ర తీసుకురమ్మని చెప్పాడు. సహచరులు వెంటనే తమ వద్ద ఉన్న లోహపు దబ్బాను తీశారు. జాక్ ఒక్కో చుక్కను జాగ్రత్తగా సేకరించి డబ్బాలో వేశాడు. నీరు తక్కువగా ఉన్నప్పటికీ ఈ 9 మంది బృందం జీవితంతో ముడిపడి ఉంది. కెప్టెన్ వెంటనే మరిన్ని పాత్రలు తెప్పించాడు. గంటల తరబడి కష్టపడిన తర్వాత చివరకు 2 లంచ్ బాక్స్లు నీటితో నిండాయి. ఇప్పుడు జాక్ తన సహచరులతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అందరి దాహం తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ కెప్టెన్ కైనంగా నియమాలు విధించాడు. ప్రతి ఒక్కరూ 3 సిప్లు మాత్రమే తాగవచ్చు. 3 రోజులుగా ఎండిపోయిన ఈ సైనికులు ఇప్పుడు వర్షంలో తడిసిన గడ్డిలాగా కనిపించారు. నీరు తక్కువగా ఉన్నప్పటికీ ఈ సైనికులకు అది బతకడానికి ఆశగా మారింది.